మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇష్యూస్ ఉంటాయి కానీ బట్ బిఫోర్ మ్యారేజ్ అయిన వాళ్ళు బిఫోర్ మ్యారేజ్ లైపోసెక్షన్ చేయాలి అని అంటే ఎవ్రీవన్కి ఒక థాట్ ఉంటుంది లైక్ యూట్రిస్ట్కి ఏమైనా దెబ్బతింటుందేమో అంటే లైక్ పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయో లేదో అన్న థాట్ ప్రాసెస్ కూడా చాలా మందికి ఉంటుంది లైపోసెక్షన్ చేసేటప్పుడు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? లైపోసెక్షన్ ఎవరైనా చేయించుకోవచ్చండి, ఓకే. ఏం ప్రాబ్లం ఉండదు. దీనివల్ల అసలు యాక్చువల్గా వాళ్ళకి ఇంకా లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళు మంచిది కూడా యాక్చువల్గా. ఎందుకంటే ఫ్యాట్ అన్నది మంచిది కాదు, అది అబ్నార్మల్లీ డిపాజిటెడ్ ఫ్యాట్ అన్నది మంచిది కాదు. వాళ్ళని మేము ఎక్కువగా ఎంకరేజ్ చేసేది లైఫ్ స్టైల్ అండ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ చేంజెస్కే చెప్తాం మంచి డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసుకోమని. కానీ ఎంత చేసినా తగ్గట్లేదు సార్, మేము ఇలాగ ఎంత చేస్తున్నా అవ్వట్లేదు, కొన్ని ఏరియాస్లో ఫ్యాట్ ఇదిగా ఉంది అన్న వాళ్ళకి చేస్తాం. దీనికి వాళ్ళ ఫెర్టిలిటీకి కానీ ఏ ఇబ్బంది ఉండదు. ఇది కామన్గా నేను చెప్పాను కదా ఇందాక మనం గైనకోమాస్టియా గురించి డిస్కస్ చేసాం. ఈ ఇల్లు పేషెంట్స్లో కూడా పేరెంట్స్ వచ్చి అడుగుతూ ఉంటారు, మా అబ్బాయికి ఇక్కడ లైపోసెక్షన్ చేస్తారు కదా, ఏమన్నా ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందా వాళ్ళ సెక్స్ లైఫ్లో కానీ సెక్షువల్ లైఫ్లో కానీ లేకపోతే పిల్లలు పుట్టడానికి కానీ. జనరల్గా ఏ ఇబ్బంది ఉండదు. బికాస్ మనం ఓన్లీ సూపర్ఫిషియల్గా అంటే స్కిన్ కింద డిపాజిట్ అయిన ఫ్యాట్ని గ్లాండ్ని అడ్రస్ చేస్తున్నాం. నాట్ ఆల్టరింగ్ దేర్ ఎనీ హార్మోన్స్ కానీ ఏమీ ఆల్టర్ చేయట్లేదు. సో బేసికల్గా మీరు అన్నది సమ్ పార్ట్స్కి మాత్రమే లైపోసెక్షన్ చేస్తే ఇట్స్ సేఫ్ అని అంటున్నారు కదా. సో ఒకవేళ టమ్మీ కావచ్చు, థైస్కి కావచ్చు, అంటే లైక్ పర్టికులర్ ఎంత టైం పట్టచ్చు అంటే లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ పర్సన్ని బట్టి టైం పడుతుంది? ఎస్, పర్సన్ బట్టి టైం ఉంటుంది. ఓకే. అండ్ ఎంత ఫ్యాట్ రిమూవ్ చేస్తున్నాము ఎలా క్యాలిక్యులేషన్ అదే మెయిన్గా ట్రైనింగ్. అంటే ప్లాస్టిక్ సర్జన్స్ ప్రాపర్గా ప్లాన్ చేస్తారు, ఇండివిజువలైజ్, అందరికీ ఒకలా ఉండదు. ఎవరికి ఎంత పార్ట్లో ఎంత ఫ్యాట్ ఉంది, ఏ పార్ట్లో ఎంత ఫ్యాట్ ఉంది, అది ఎలా రిమూవ్ చేయాలి, ఎన్ని అవర్స్ పడుతుంది సర్జరీ, ఎన్ని లీటర్స్ ఆఫ్ ఫ్యాట్ రిమూవ్ చేస్తున్నాము, వీటిని బట్టి మన రిస్క్ ఉంటుంది. ఓకే. సో కొన్ని లీటర్స్ అంటే 6 to 8 లీటర్స్ 10 లీటర్స్ వరకు చాలా సేఫ్ జోన్.